ఇక కాకినాడ నగరంలోని 49వ వార్డు పరిధిలో పైడావారి వీధిలో వైసీపీ తన జిల్లా పార్టీ కార్యాలయాన్ని భారీగా నిర్మించింది. G+1 విధానంలో 1.92 ఎకరాల స్థలంలో విలాసవంతంగా నిర్మాణం చేపట్టింది. అధికారం చేతిలో ఉన్న సమయంలో రాజప్రసాదాన్ని తలపించే రీతిలో నిర్మించారు. అయితే దీనికి ఎలాంటి అనుమతులు లేకపోవడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి నగరంలో ఎవరైనా సొంత ఇళ్లు లేదా వాణిజ్య భవనం కార్యాలయాలు నిర్మించుకుంటే అనుమతులు ఖచ్చితంగా తీసుకోవాలి. భవన నిర్మాణ ప్లాన్ను అధికారుల ద్వారా ఆమోదింప చేసుకోవాలి. ఇదేదీ లేకుండా నిర్మిస్తే అక్రమ నిర్మాణం అవుతుంది. నోటీసులు ఇచ్చి అధికారులు దీన్ని కూల్చివేసే అవకాశం ఉంది. వాస్తవానికి నగరంలో భవనం నిర్మించే ప్రదేశం 1200 గజాల లోపు ఉంటే కార్పొరేషన్కు, అంతకు మించి దాటితే కాకినాడ నగర అభివృద్ధి సంస్థకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే పైడావారి వీధిలో నిర్మించిన జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం 9355 గజాల్లో నిర్మించారు. దీనికి ప్లాన్ అనుమతులు కూడా తీసుకోవాలి. కానీ వైసీపీ మాత్రం అసలు కూడాకు దరఖాస్తే చేయలేదు. చేతిలో అధికారం ఉండడంతో తమకు అనుమతులతో పని లేదనుకున్నారు. దీంతో ప్లాన్ అనుమతులు లేకుండానే ఏకంగా కార్యాలయం నిర్మించేశారు. మొత్తం 1.92 ఎకరాల విస్తీర్ణంలో అడ్డగోలుగా ప్రహరీ గోడ కట్టేశారు. అందులో 1130 చదరపు మీటర్లలో G+ విధానం భారీ రాజప్రసాదం నిర్మించారు. ప్రస్తుతం పనులన్నీ 99% పూర్తయ్యాయి. ఇంకా పార్కింగ్ ఏరియాలో పనులు జరగాల్సి ఉన్న సమయంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. తీరా ఓడిపోవడంతో వైసీపీ దీని ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసింది. అయితే ఇప్పుడు అధికారం చేజారిపోవడంతో వైసీపీ నిర్మించిన ఈ జిల్లా కార్యాలయం అడ్డగోలు బాగోతం బయటపడింది. ఏమాత్రం దీనికి నిర్మాణ అనుమతులు లేవని తేలిపోయింది. ఇదే విషయమై కూడా వీసీ కృష్ణమూర్తిని ఏబీఎన్ వివరణ కోరింది. వైసీపీ నిర్మించిన జిల్లా పార్టీ కార్యాలయానికి అసలు అనుమతులు లేవని ఆయన పేర్కొన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన ఈ భవనం అక్రమ కట్టడమేనని తేల్చారు. పార్టీ కార్యాలయం నిర్మాణానికి అధికారులతో సంబంధం లేకుండా కేవలం మొక్కుబడిగా ఆన్లైన్లో ఓ దరఖాస్తు పడేసి ఉంచారని తెలిపారు. కానీ కార్యాలయానికి కూడా రాలేదన్నారు. ఇది పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన భవనంగా పేర్కొన్నారు. వాస్తవానికి అమరావతిలోని తాడేపల్లిలో జలవనరుల శాఖ స్థలంలో అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని ప్రభుత్వం కూల్చివేసింది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయం అనుమతులపై అధికారులను ప్రశ్నించగా ఇక్కడ కార్యాలయానికి ఏమాత్రం అనుమతులు లేవని అధికారులు నిర్ధారించారు. ఇదే విషయాన్ని కాకినాడ నగర పాలక సంస్థ డిప్యూటీ చీఫ్ ప్లానర్ను వివరణ కోరితే కూడా అధికారులు దీన్ని అక్రమ కట్టడంగా గుర్తించి తమ దృష్టికి తేవాల్సి ఉందన్నారు. కానీ తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. అధికార పార్టీ తలుచుకుంటే ఏదైనా అడ్డగోలుగా చేయవచ్చనే దానికి నిదర్శనమే ఈ వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణ వ్యవహారం. కొత్త పార్టీ కార్యాలయం నిర్మాణానికి స్థలం కొంటే కోట్లలో ఖర్చవుతుందనే ఉద్దేశంతో కారు చౌకగా వైసీపీ ప్రభుత్వ స్థలాన్ని కొట్టేసింది. ఎలాగూ అధికారంలో ఉంది తామే కాబట్టి అధికారులను అడ్డంగా బెదిరించింది. దారికి తెచ్చుకుని చెప్పిందల్లా చేయించుకుంది. అందులో భాగంగా పైడావారి వీధిలోని సర్వే నంబర్ 155/2/7B ప్రభుత్వానికి చెందిన భూమి ఉంది. ఇందులో 1.92 ఎకరాల జిల్లా వైసీపీ కార్యాలయానికి ఎకరాకు ఏడాదికి 1000 లీజు చొప్పున కేటాయించాలని ఆర్ఎన్బి అధికారులు ప్రభుత్వానికి 2023 సెప్టెంబర్లో ప్రతిపాదనలు పంపారు. వీటిని ఆగమేఘాలపై ఆమోదించి 1.92 ఎకరాల భూమిని వైసీపీకి కేటాయించారు. బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ 50 కోట్ల పైనే పలుకుతోంది. కానీ వైసీపీకి కావడంతో అధికారులు అడ్డంగా మోకరిల్లారు. ఎకరాకు 1000 చొప్పున 33 ఏళ్ల పాటు కేటాయించేశారు. దీంతో యుద్ధ ప్రాతిపదికన భవనం నిర్మాణం చేపట్టేశారు. వాస్తవానికి ఈ భూ కేటాయింపు పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. ఏదైనా పార్టీ కార్యాలయానికి భూమిని జిల్లా కేంద్రంలో కేటాయించాలి. కానీ కేటాయించిన స్థలం రమణయ్య పేర
పంచాయతీ పరిధిలోనిది, అంటే జిల్లా కేంద్రం పరిధిలోకి రాదు. ఈ నేపథ్యంలో ఇటువంటి భూ కేటాయింపులు రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంది. పైగా పంచాయతీ పరిధిలోకి వచ్చే ఈ భూ కేటాయింపును చేసిన కలెక్టర్ పైన చర్యలు తీసుకోవచ్చని చట్టం చెబుతోంది.